అల్లా దృష్టిలో ఈ సృష్టిలో అన్నిటికంటే ఘోరమైన పాపం ఆయనకు సాటి కల్పించడం. ఇది కట్టుకున్న కాడి నుంచి పోయి మా ఓడికి జ్వరం తగ్గింది, ఇది కట్టుకున్న కాడి నుంచి మా ఓడికి మంచి సంబంధం వచ్చింది, ఇది కట్టుకున్న కాడి నుంచి మాకేదో లాభం జరిగింది అన్నావంటే నీవు తౌహీద్ నుంచి తప్పిపోయినట్టే. ఏది జరిగినా ఆయన వైపు జరుగుతుంది. ఏ విధంగా ఇబ్రహీం అలైహిస్సలాం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అగ్నిగుండంలో పడవేసిన అగ్నిగుండంలో కూడా ఆయన అన్నమాట ఏమిటి? హస్బునల్లాహి వ ని'మల్ వకీల్, హస్బి అల్లాహ్, నాకు అల్లా చాలు, అల్లాయే నా ఉత్తమ సంరక్షకుడు. అగ్ని కూడా ఆయన్ని కాల్ చేయలేదు. కుల్నా యా నారు కూను బర్దం వస్సలామున్ అలా ఇబ్రహీం. ఎప్పుడైతే ఎంత స్థిరమైనటువంటి విశ్వాసాన్ని కనపరిచాడో ఆ ఆకాశాల స్వామి సృష్టి సామ్రాజ్య పీఠంపై ఆసీనుడై ఉన్నవాడు అన్నాడు, కుల్నా యా నారు, అగ్ని నా దాసుడు కోసం సల్లగా అయిపో అన్నాడు. అంతే. అగ్నిని కాల్చమని చెప్పింది ఎవరు? అల్లా తాలానే. ఆయన ఆదేశం ప్రకారం అది మండుతుంది. ఆయనే ఆదేశిస్తున్నాడు, కూను బరదం వసలాం, చల్లగా అయిపో అన్నాడు. అంతే. 7 రోజుల పాటు ఉన్నాడు ఇబ్రహీం అలైహిస్సలాం వారు. కాళ్ళు చేతులకు కట్టిన తాళ్ళు తప్ప మరేమీ కాలేదు. తఫ్సీర్లో వస్తుంది, ఏమయ్యా నీ జీవితంలో అన్నిటికంటే మంచి ఎంజాయ్ చేసిన రోజులు ఏం చెప్పేసి నన్ను అడిగినప్పుడు ఇబ్రహీం అలైహిస్సలాం వారు అన్నారు, ఆ అగ్నిగుండంలో ఉన్నారు చూసారా, అయ్యో ప్రశాంతంగా ఉన్నాను, 7 రోజులు హాయిగా అన్నారు ఇబ్రహీం అలైహిస్సలాం. కారణం ఏంటి? విశ్వాసం, దృఢమైనటువంటి నమ్మకం. మొదట మనిషి ఏకేశ్వరోపాసకుడై ఉండాలి. జాతిని కానీ, కులాన్ని కానీ, మెజారిటీ పీపుల్ని కానీ, సంఘాన్ని కానీ, వాళ్ళు ఇలా చేస్తున్నారు వీళ్ళు ఎలా చేస్తున్నారు వద్దు. ఒక్కడైనా సరే, ప్రపంచంలో ఒక్కరోజు బ్రతికినా సరే అది తౌహీద్ ఏకేశ్వరోపాసన కలిగి నీవు చేస్తే నీ ఆచరణలు స్వీకరించబడతాయి. లేదు అంటే నువ్వు చేసినవన్నీ కూడా బూడిద పాలైపోతాయి.